తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుకు శక్తి లేకుండా పనిచేసిన పులివర్తి నాని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని నూతనంగా అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులు అన్నారు. అధికార పార్టీ విధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగయ్య నాయుడు, మాజీ ఎంపీపీ భర్త ఆవుల సురేందర్, అర్జున్ రెడ్డి, మోహన్ మరికొందరు నాయకులు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో పులివర్తి నానిని గెలుపు కృషి చేస్తామని అన్నారు. అధికార పార్టీ విధానాలు నచ్చక టీడీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు నాయుడు, మందలాపు వెంకటేష్ బాబు, నాగబాబు, ఈశ్వర్ నాయుడు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు ముఖ్యంగా మా అకాల అధ్యక్షుడు నారాయణ నాయుడు గారికి, మా నంగా బాబురెడ్డి గారికి, లింగయ్య నాయుడు గారికి, సురేంద్ర గారికి, మా మాజీ అధ్యక్షుడు వెంకటేష్ గారికి, ఈశ్వర్ నాయుడు గారికి, మన సురేష్ గారికి, ప్రవీణ్ గారికి, బాబు మన ప్రదీప్ గారికి, ఇద్దరు మోహన్ గారికి, ఉన్న అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో నాని గారు ఎమ్మెల్యే అయిపోయారు, ఎంపీ గారు కూడా గెలిచిపోయారు. మనమంతా ఇదే ఉమ్మడిగా కష్టపడి తెలుగుదేశం పార్టీని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి నాయకులకు అహర్నిశలు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం ఎంతో కష్టపడి ముందుకు పోతూ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే గతంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో కొంతకాలం ఖాళీగానే ఉండిపోయినాను. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీలోకే నేను నాని గారు, నారాజు నాయుడు, ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రవీణ్, మిగతా నాయకులందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. దాని ప్రకారంగా కూడా నేను మొన్న మా గ్రామంలో, మదినాయనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున మా కార్యకర్తలందరినీ కూడా చేరడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఈరోజు పార్టీలోకి సన్మానాలతో సత్కరించి మళ్ళా ఆహ్వానించడం జరిగింది. చాలా మీకందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమందరం కూడా పార్టీ కోసం, నాని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని, అదేవిధంగా నానిని ఇక్కడ దుగ్గమల్ల ప్రసాదరావు ఎంపీ గారిని మేమందరినీ కూడా వీళ్ళిద్దరినీ కూడా గెలిపించుకునేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూసుకోవాలని చెప్పనేసి, ముఖ్యమంత్రిగా కూడా అతను ఘన విజయం సాధిస్తారని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు. ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మండల నాయకులకి, గ్రామ కమిటీలకి అందరికీ మనస్ఫూర్తిగా అభివందనాలు. నేను ఒకే ఒక నినాదం నమ్మి మళ్ళా నా సొంత గుడి చేరాను. సొంత గుడి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాజధాని వస్తుంది, రాజధాని కావాలంటే నేను చంద్రబాబు నాయుడు నాకు కావాలని కాబట్టి నేను నినాదం నమ్మి పార్టీ కోసం పార్టీలో చేరాము. అలాగే చిత్తూరు అభివృద్ధి కోసం మన ఎంపీ గారు అయితేనేమి, మన నాని గారు అయితేనే, వీళ్ళిద్దరూ గెలిస్తే మన చిత్తూరు జిల్లా కానీ, చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ కానీ, మన పాకాల మండలం కానీ, చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ కానీ చాలా అభివృద్ధిలోకి వస్తుందనే నమ్మకంతో నేను ఈ పార్టీలోకి వచ్చినట్టు మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో వాళ్ళందరూ గెలిపిస్తే మన కళలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి, మన రాజధాని కూడా మనకు అమరావతి రాజధాని మనకు రాజధాని అవుతుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మన తెలుగుదేశం పార్టీకి అందరూ కష్టపడి పనిచేసి ఇతోధికమైన మెజారిటీతో ఇద్దరిని ముగ్గురిని గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నాని. తెలుగుదేశం కార్యకర్తలకు, మండల
కార్యకర్తలకు, ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు నాణ్యమైన గెలుపు కోసం అందరూ ఛాయశక్తిగా కృషి చేసి మనమందరూ కష్టపడి ఛాయశక్తిగా అఖండ మెజారిటీతో ఆయన గెలిపించి దుర్గా ప్రసాద్ గారిని ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు, 2 ఓట్లు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ఓటు వేసి అందరినీ గెలిపించాలని మరి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వెంకటేష్ బాబుకు, నాగరాజు నాయుడికి, బాబురెడ్డికి, సురేష్ బాబుకు, మన కంకంపల్లి వెంకయ్య నాయుడు గారికి, మోహన్ అన్న గారికి ప్రత్యేకంగా మరి మన సురేష్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి పార్టీలోకి, మేము ఇంతకుముందు వైసీపీ పనిచేసిన సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని అంతా పార్టీలో చేర్చుకొని పార్టీ కోసం కష్టపడమని మీరందరూ ఆహ్వానించిన దానికి ముందుగా ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు. పోయిన 5 సంవత్సరాల ముందు మేమంతా వైసీపీ పార్టీ కష్టపడ్డాం. వైసీపీ పార్టీకి ఎందుకు కష్టపడ్డామంటే, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఏదో యువకుడు, ఏదో చేస్తాడు, ఏదో సాధిస్తాడు, 45-47 యువకుడు అంతా మంచి చేస్తాడేమో ఒక ప్రలోభపడి మాయ మాటలు నమ్మి, ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నమ్మి ఏదో చేస్తామని అహర్నిశలో కష్టపడి పార్టీ కోసం పోరాడి పార్టీని గెలిపించాం. ఈరోజు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో అదే పార్టీ 1 సంవత్సరం ఎన్నికలు రాకముందు, ఒక 6 నెలల ముందు వరకు మన నేండ్రగుంట దాని నుంచి దామల చెరువు పోవాలంటే ఒక నరకం అనుభవిస్తాం రోడ్డు. ఈరోజు ఎలక్షన్ వచ్చిందని ఏదో నామరూపం ఒక రోడ్డు వేసి అది చేసి ఏదో చేశారు. అట్లే 6 నెలల ముందు వరకు ఏ మాత్రం కానీ అభివృద్ధి లేకుండా ప్రతి ఒక్కరిని ఒక స్వార్థంతో, అంటే మన ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత స్వార్థపరుడు అంటే, నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా వాళ్ళు బాగుంటే చాలు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక పదవి ఉండాలి, నా కొడుకు ఎంపీపీ అవ్వాలి, నా కొడుకు జెడ్పీటీసీ అవ్వాలి, నేను ఒంగోలు పోయి ఎంపీ అవ్వాలి, నా కొడుకు ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ప్రజలొద్దు, నాయకుడు కష్టపడిన వాళ్ళని పట్టించుకోవాలా, ప్రజల్ని పట్టించుకోవాలా, ఎవడు కష్టపడినాడో, ఎవడు అహర్నిశలు కష్టపడి పనిచేసిన వాళ్ళు అందరినీ వదిలేసి కేవలం ఏకఛత్రాధిపత్యం అంటారే, ఏకఛత్రాధిపత్యం మీద నాకు నాయకులు వద్దు, నాకు లీడర్లు వద్దు, నేను ఓటుకు డబ్బిచ్చి డబ్బులు పంచి కొంటాను. డబ్బులు పంచి కొనే కాలాలు పోయినాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఇస్తే మీ డబ్బులకు లొంగే రోజులు పోయినాయి. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు, ఏ పార్టీని ఎంచుకుంటే మంచి జరుగుతుందని తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. ఎందుకు చెప్తాను నా విజనరీ అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల నేను హైదరాబాద్లో నాకు 2 లక్షల జీతం తెచ్చుకుంటాను. బికాస్ ఇట్స్ ఓన్లీ ద క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. ఆయన అనేవాళ్ళు ఈరోజు హైదరాబాద్ అనే ఒక తెలంగాణకి ఒక దిక్సూచి లాగా, తెలంగాణకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకే హైదరాబాద్. తెలంగాణ ఎంత బీద రాష్ట్రం అంటే, ఆ బీద రాష్ట్రాన్ని అంతా పోషించేది హైదరాబాద్. అది కట్టింది చంద్రబాబు. సో చంద్రబాబు నాయుడు గెలిపించుకుందాం, మన రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకుందాం, ఆయన్ని గెలిపించుకుందాం, సైకిల్ గుర్తు మీద గుద్దదాం, 100 కిలోమీటర్ల స్పీడ్లో సైకిల్ నడిపిద్దాం. కాబట్టి కార్యకర్తలు అందరూ కలిసి నడుద్దాం, మేమందరూ మీతో పాటు నడుస్తాం. అట్లా ఇంకొక చిన్న చెప్పాలనుకున్నాను. నా కొడుకు 4th స్టాండర్డ్ అనమాట. మొన్న సోషల్ స్టడీస్లో ఒక క్వశ్చన్ ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని. ఒకటి వైజాగ్, ఒకటి అమరావతి, ఒకటి కర్నూలు, నన్ ఆఫ్ ది అబో అంటే సిగ్గేసింది. నా కొడుకు వచ్చి ఇంటికి అడిగితాను, ఏం డాడీ నువ్వు ఉండేది ఆంధ్రాలోనే కదా, ఎందుకంటే నా కొడుకు హైదరాబాద్లో చదువుతాడు, నువ్వు ఉండేది ఆంధ్రాలోనే కదా, ఏమి ఆంధ్రాకి రాజధాని అయితే ఏమని రాయాలి నేను అని అడిగినాను. సో అంత దీన స్థితిలో బతుకుతా ఉన్నాం మనం. కాబట్టి మేమందరూ మూకుముడిగా, ఇప్పుడు మా మామ ఉన్నాడు నంగా బాబురెడ్డి గారు, ఆయన పడిన కష్టం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని పాకాల మండలంలో ఇంటర్వ్యూస్ చేసి ఎదగనిచ్చి కాపు కాసి వెన్నంటే ఉండి వెన్ను తన్ని మెజార్టీతో గెలిపిస్తే మొత్తం అన్యాయం జరిగింది. ఏ న్యాయం జరిగింది? కాబట్టి మేమందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని నాన్నకి అతి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అనే పార్టీలో చేరాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సైనికులం ఈరోజు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీ తీసుకురావాలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మన పార్టీ మీద నమ్మకం ఉంచి, మన నాయకుడి మీద నమ్మకం ఉంచి, వైసీపీ నుంచి పెద్ద లీడర్లు భారీ స్థాయిలో
మన పార్టీలోకి రావడం శుభ పరిణామం. వారందరికీ పాకాల మండలం తెలుగుదేశం పార్టీ ఘన స్వాగతం పలుకుతా ఉంది. ముఖ్యంగా పాకాల మండల వైసీపీ జడ్పీటీసీ శ్రీమతి పద్మజారెడ్డి గారు, వారి రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నంగా బాబురెడ్డి గారికి, అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీ వై వెంగయ్య నాయుడు గారికి, ఎక్స్ ఎంపీపీ సీనియర్ నాయకులు ఆవుల సురేందర్ గారికి, అలాగే ప్రదీప్ గారికి, ఎంపీటీసీ ఎరంగారిపల్లి మోహన గారికి, పాండ్రెడ్డి, అలాగే దుర్గ సముద్రం గోవింద్ గారికి, అలాగే సామిరెడ్డిపల్లె నాయకులు సీనియర్ వైసీపీ నాయకులైనటువంటి అర్జున్ రెడ్డి గారికి, వీరందరికీ పాకాల మండలం తెలుగుదేశం పార్టీ ఘనమైన స్వాగతం పలుకుతా ఉంది. వారి సేవలు తెలుగుదేశం పార్టీకి ఎంతో అవసరం. ఎప్పటికీ పార్టీ వారిని మరవదు. ఎప్పుడు పార్టీకి వారు సేవలు గుర్తించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వారందరినీ సముచిత స్థానంలో ఉంచి మనము మన పులివర్తి నారాయణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అలాగే వైసీపీ నుంచి ఎంపీటీసీ పాకాల 1 ఆయన తెలుగుదేశం పార్టీ మీద ఎంతో గౌరవంతో వారు పార్టీకి రావడం వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.